వెల్కమ్ టు డే 3 ఆఫ్ బల్కింగ్ సిరీస్. మార్నింగ్ లేచి మనం ఫ్రెష్ అయిపోయి యాజ్ యూజువల్గా మనం బ్రేక్ఫాస్ట్లోకి డైలీ ఓట్ మీల్ అయితే తినేసాము. ఈరోజు ఒక 20 గ్రామ్స్ ఓట్స్ అయితే పెంచాను, అంటే 80 గ్రామ్స్ అయితే తిన్నాను. ఒక 2 బనానాస్ అలాగే నట్స్ లైట్గా వేసేసుకొని తినేసాను. లేని దానికోసం ఆశపడడం కన్నా ఉన్న దాంట్లో కూడా మంచిగా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని తక్కువ బడ్జెట్లో నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నా. అదే మీకు కూడా చూపిస్తా. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక 3 హోల్ ఎగ్స్తో ఆమ్లెట్ చేసుకుని తర్వాత నేను 450 గ్రామ్స్ అయితే రైస్ తీసుకున్నాను. ఈవినింగ్ ఒక చిన్న గ్యాప్లో నువ్వుల లడ్డు అయితే తిన్నాను. మనకి వెయిట్ గెయిన్కి అయితే మంచి హెల్ప్ అవుతుంది. ప్రీ వర్కౌట్లకి ఒక బనానా బ్లాక్ కాఫీ అయితే తాగేసి మన జిమ్కి అయితే వెళ్ళిపోయినాను. మీకున్న బడ్జెట్లో డైట్ మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మీరైతే బాడీని ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చు. జిమ్కి వెళ్ళి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఈరోజు వచ్చేసి షోల్డర్ వర్కౌట్ ఉంది. ఫస్ట్ అయితే డంబుల్ ప్రెస్ చేసి తర్వాత లాటరల్ వేసి అయితే ఒక 3 సెట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మనం ఏ వర్కౌట్ చేసినా స్లో అండ్ స్టడీలో చేసేయండి. తర్వాత వచ్చేసి రేడ్ డెల్ట్ కి ఒక 3 సెట్స్ అయితే కొట్టాను. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ డంబుల్ రైస్ అయితే చేశాను. మీరు బల్కింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువ వేరియేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 4 to 5 వేరియేషన్స్ కంప్లీట్ చేస్తే చాలు. ఫైనల్ గా ఒక 3 సెట్స్ అయితే ట్రాప్స్ కి అయితే చేసి వర్కౌట్ అయితే కంప్లీట్ చేశాను. నువ్వు వర్కౌట్ స్టార్ట్ చేయాలనుకుంటే చేసి ఎవడు గురించో పట్టించుకోవు, ఎందుకంటే ఫైనల్ గా నిన్నే వచ్చి అడుగుతారు ఎట్లా చేయాలి ఏంటని. తర్వాత రూమ్ కి వచ్చేసి 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ అయితే తాగేశాను. రూమ్ లో అయితే ఎగ్స్ అయిపోయినాయి, 2 ఎగ్స్ ఉన్నాయి. ఆ 2 ఎగ్స్ తోనే స్క్రాంబుల్ చేసుకుని నేనైతే కంప్లీట్ చేసుకున్నా మీల్. ఓకే మరి ఫాలో కొట్టు. బాయ్ బాయ్.